నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల గురించి ఇంతకాలం మాట్లాడింది. ఇప్పుడు వైద్య రంగంలో కూడా కొత్త పోకడలకి నాంది పలుకుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేసే కొత్త విధానానికి ఏపీ సర్కార్ తెరదీస్తోంది. మరోవైపు నుంచి విపక్షాలు మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ఒక రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు దీని వెనుకున్న కారణాలు ఏంటి? కొత్తగా తీసుకొస్తున్నటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వలన ఎవరికి ప్రయోజనాలు కలుగుతాయి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, నమస్తే. కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40,00,000 కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలే కాకుండా మొత్తం 1,65,00,000 కుటుంబాలు ఉన్నాయి. అన్ని సంపన్న వర్గాలు కాదు, అన్ని కుటుంబాలు కలిపి 5.5 కోట్ల ప్రజలు ఉన్నారు. అందరికీ ఉచిత వైద్యం 2.5 లక్షల రూపాయల వరకు అన్ని ఆసుపత్రుల్లో, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం. అంటే నాలాంటి వాడికి కూడా, ట్యాక్స్ పేర్ అయినటువంటి నాలాంటి వాడికి కూడా 2.5 లక్షల వరకు మీకు ఉచిత వైద్యం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజు 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటున్నాను. దాన్ని నాకు ప్రీమియం సంవత్సరానికి నాకు నా భార్యకి 15,000 అవుతుంది. సో ఇకపై నాకు ఆ డబ్బులు కొంత సేవ్ అయినట్టే. నాకు ఈ 2.5 లక్షల క్వశ్చన్ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అది మంచి జరుగుతుంది. దానికి అదనంగా పేదలకు ఏం చేస్తున్నారంటే, పేదలకి 25 లక్షల వరకు ఇస్తాం. గతంలో అయితే 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం 25 లక్షల వరకు పేదలకు ఇస్తామని చెప్పి అంటున్నారు.